పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రజా ఆరోగ్యం కొరకు తమ ఆరోగ్యాలను పాడు చేసుకుని విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కనీస వేతనంగా 26,000 చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పారిశుద్ధ కార్మికులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ నిత్యావసర ధరలు పెరుగుతుంటే చాలని వేతనాలతో పారిశుధ్య కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం న్యాయపరమైన తమ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు సమ్మెలో భాగంగా నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజా ఆరోగ్య సిబ్బంది 3వ తారీఖు నుంచి నిరవధికంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెకి ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది. వీరి సమస్యల్ని పరిష్కరించడానికి ఇప్పటికీ 4 దఫాలు చర్చల్లో పాల్గొన్నాం. రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడి వారి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని కూడా ప్రజల ఆరోగ్యం కోసం పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క వేతనాలు పెంచడానికి డబ్బులు లేవనే కారణంతో ఇవాళ ప్రభుత్వం వీరిని సమ్మెకి వైపు నెట్టింది. అందుకని 3వ తారీఖు నుంచి కూడా కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 ఇవ్వాలనేటువంటిది, ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క వేతనాలు కూడా రెగ్యులర్గా చెల్లించినటువంటి పరిస్థితుల్లో వారు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు వీరి పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అందుకని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెని కొనసాగించడానికి కార్మికులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం కనీసం వారి వేతనాలు పెంచేదానికి ఇవాళ ధరవరలు పెరిగిన దానికి అనుగుణంగా కనీస వేతనం పెంచమని అడుగుతున్నప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. ఇవాళ కనీస వేతనం 26,000 ఇవ్వాలనేటువంటిది మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉన్నప్పటికీ కూడా దాన్ని అమలు జరిపే దగ్గర కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు మరి తాను ఎలక్షన్కి ముందు మడం తిప్పను మాట తప్పను అని చెప్పేసి వారు మొదటిసారిగానే అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిబ్బందిని పర్మనెంట్ చేస్తానని, వాళ్ళందరికీ కూడా ఇవాళ ధరవరలకు అనుగుణంగా వేతనాలు పెంచుతానని చెప్పినప్పటికీ కూడా ఇవాళకి కూడా అమలు జరిపినటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అలాగే పారిశుద్ధ్య కార్మిక యొక్క జీవన విధానం మెరుగుపరిచే దానికోసం ఆర్థికపరమైన డిమాండ్లు చేయకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రభుత్వం కూడా విమర్శలకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏఐటీసీ తరఫున, రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.